న్యూస్ కు స్వాగతం. 2024-2025 ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వినుకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విజయబేరి. పరీక్షకులకు హాజరైన వారు 221 మంది, ఉత్తీర్ణులైన వారు 196, ఉత్తీర్ణత శాతం 88.6. ప్రథమ స్థానం వి చాతుర్య 600కు గాను 591 మార్కులు, జె ఖాతేజ్ 600కు గాను 591 మార్కులు. ద్వితీయ స్థానం ఎస్కే జర్తాజ్ 600కు గాను 587 మార్కులు. 66 మందికి టోటల్ మార్కులు 600కు గాను 500 పైన, ప్రతి ముగ్గురులో ఒక్కొక్కరికి 500 పైన మార్కులు సాధించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ SCERT మరియు జిల్లా విద్యాధికారులు మార్గదర్శకంలో ప్రధాన ఉపాధ్యాయుని, నిపుణులైన ఉపాధ్యాయునులు కృషి, పట్టుదల, క్రమశిక్షణతో కూడిన బోధన, విద్యార్థులు నిరంతర శ్రమతో 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించడమైనది. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఫస్ట్ వర్డ్ స్కూల్. ఈ స్కూల్ నాకు చాలా ఇన్స్పిరేషనల్. ఈ టీచర్స్ అందరూ నాకు ఎంతో నేర్పించారు. నేను ఈ స్కూల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళ టీచర్స్ అందరూ నాకు ఏది రాకపోయినా మంచిగా నేర్పిస్తారు నాకు. థ్యాంక్ యూ టీచర్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉన్న ఉపాధ్యాయులందరికీ. నేను ఈ స్కూల్కి 6వ తరగతి నుంచి చేరాను. అప్పటి నుంచి టీచర్స్ ఫస్ట్ నేను సి సెక్షన్ దాంట్లో చేరాను. అక్కడ టీచర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు బాగా చెప్పారు. వాళ్ళ టీచర్స్ అందరూ బాగా చెప్పారు. వాళ్ళు మా కాన్సన్ట్రేషన్ బాగా పెట్టిస్తారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఈ సెక్షన్ అంటే వేరే క్లాస్కి వెళ్ళాను. ఇక్కడ కూడా టీచర్స్ అందరూ బాగా చెప్పారు. మా క్లాస్ టీచర్స్, మిగతా టీచర్స్ అందరూ చాలా తోడ్పడ్డారు. నేను చదువుతున్నాను, నా టాలెంట్ని చూసి వాళ్ళందరూ నన్ను ఎంతో తోడ్పడ్డారు. మా తల్లిదండ్రులు కూడా చాలా తోడ్పడ్డారు నేను చదివే దాంట్లో. ఇంకా నా టాలెంట్ని బయట పెట్టడానికి మిగతా వాటన్నిటిలో కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఈ 10th క్లాస్ మార్క్స్ తెచ్చుకోవాలి అని బాగా కష్టపడ్డాను. 591 తెచ్చుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఫ్యూచర్లో ఐఐటి సీట్, మంచి యూనివర్సిటీలో ఐఐటి సీట్ కొట్టాలనుకుంటున్నాను. పైగా మా తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలనుకున్నాను. నేను ఈ పాఠశాల చదువుతున్న ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఖతీజా. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు నాకు 591 మార్కులు వచ్చాయి. దీనికి పూర్తి కారణం నాకు చదువు చెప్పిన నా ఉపాధ్యాయులు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నేను ఫ్యూచర్లో IAS అవ్వాలనుకుంటున్నాను. అందుకోసం చాలా కష్టపడాలి. IAS అయిన వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే స్కూల్కి వస్తాను అని చెప్తున్నాను. నా పేరు షేక్ జర్తాజ్. 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. నేను సెకండ్ వచ్చాను మా స్కూల్లో. నా మార్కులు 587. దీనికి ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, నా ప్రధాన ఉపాధ్యాయులు మరియు వారితో పాటు ఉపాధ్యాయులు. ఇన్ని మార్కులు సాధించిన దానికి కారణం ఇక్కడ చదువుకున్న దానికే. ఇక్కడ బాగా విద్యను అందిస్తారు. ఇక్కడ చదివిన వాళ్ళకి తిరుగు ఉండదు. భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి మా టీచర్స్ ఎలా చదవాలో, ఏం చదవాలో చాలా బాగా ప్రోత్సహించారు. ఇక్కడ చదువుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మారుతి విప్పర్ల. నా కూతురి పేరు చాతుర్య విప్పర్ల. నాకు మా పాప వచ్చేసి 6th క్లాస్ నుంచి జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతుంది. అందరూ ఏదో అనుకుంటారు ప్రైవేట్ స్కూల్లోనే వస్తే ర్యాంకులు అని చెప్పేసి. అలా కాదండి. మా జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మా పాపను సొంత పిల్లలాగా తీసుకొని మంచిగా విద్యను బోధించి ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క మాస్టర్ కానీ అందరూ కష్టపడి పాపని బాగా ఎంకరేజ్ చేయటం, బాగా మంచిగా చదవటం వల్ల పాపకు ఇప్పుడు మంచి స్కోర్ రాగలిగింది. టీచర్స్ అయితే బాగా కష్టపడి, అలానే పాప కూడా బాగా కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకుంది. దానికి మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాలు
తెలియటం జరిగిందండి. దీనిలో భాగంగా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వినుకొండ నుండి మా విద్యార్థులు 221 మంది అటెండ్ అవ్వడం జరిగినది. ఇందులో 196 మంది పాస్ అయ్యి హైయెస్ట్ స్కోర్ గత సంవత్సరం కన్నా 591 మార్కులతో ఇద్దరు విద్యార్థులు వి చాతుర్య మరియు జె ఖతీజా అనే ఇద్దరు విద్యార్థులు 591 హైయెస్ట్ స్కోర్ సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో షేక్ జర్తాజ్ అనే స్టూడెంట్ 587 మార్కులతో సెకండ్ ప్లేస్ రావటం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము పాస్ పర్సంటేజ్ పెరిగింది, 88.6% వచ్చిందండి. అదేవిధంగా హైయెస్ట్ 500 అబోవ్ స్కోర్ చేసిన విద్యార్థులు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము 66 మందికి 500 పైన 560, 70, 80 అధిక సంఖ్యలో స్కోర్ రావటం జరిగింది. దీని అంతటికి మా పాఠశాలలో పనిచేసే హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యను అందించటము, మరి విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల యొక్కతో చక్కగా క్రమశిక్షణతో విద్యను అభ్యసించటము, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తోడ్పాటు మరియు విద్యా కమిటీ వాళ్ళ తోడ్పాటు సహాయంతో ఈ రిజల్ట్ సాధించటం జరిగింది. మరి అంతేకాకుండా అధికారులు మరియు సిఎస్సి వారు అందించే సూచనల సహాయంతో మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. దీనంతటికి ముఖ్యంగా మా ఉపాధ్యాయులు అన్నిటిల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అన్నిటిల్లోనూ 100% 100కు 100 మార్కులు కూడా రావటం జరిగింది. దీని అంతటికీ కారకులైన మా ఉపాధ్యాయులకు మరియు మా పాఠశాల విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సిహెచ్ చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్గా జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు వచ్చినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థినులు వి చాతుర్య, అదేవిధంగా జె ఖతీజా 600కు గాను 591 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో నియోజకవర్గ స్థాయిలోనే ప్రథమ స్థానం సంపాదించడమే కాకుండా మా పాఠశాల యొక్క ఖ్యాతిని ఇనుడింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దాదాపు 90% ఫలితాలతోటి, ఎందుకంటే దాదాపు 220 మంది విద్యార్థుల్ని పరీక్షలకు పంపించినప్పటికీ కూడా దాదాపు 90 మంది 100కి 90 200 మంది విద్యార్థులు పాస్ అవ్వడమే కాకుండా 500కు పైగా 66 మంది విద్యార్థులను సాధింపజేయడంలో మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క అందరి కృషి, అదేవిధంగా మా హెచ్ఎం గారి పర్యవేక్షణ ఫలితంగా ఈ ఫలితాలను సాధించడం జరిగింది. ఈ విజయానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ విజయాన్ని అందించినటువంటి మా చిన్నారులకి ఈ సందర్భంగా చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే మరి ఈ పాఠశాల విద్యార్థులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 10వ తరగతికి వచ్చే విద్యార్థులు ఇంకా మన పాఠశాల యొక్క స్థాయిని ఇంకా పెంచే విధంగా కృషి చేయాలని, దీన్ని ఉత్తేజంగా తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వినుకొండందు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు మహమ్మద్ సిద్దిక్ అండి. మరి ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు వెలవడం జరిగింది. ఈ ఫలితాల్లో మా పాఠశాలలో అసాధారణంగా అనేటువంటి ఫలితాలు మేము సాధించడం జరిగింది. మరి హైయెస్ట్గా 591 మార్కులు ఇద్దరు విద్యార్థినులు సాధించారు. అలానే 500 పైన మార్కులు 66 మంది విద్యార్థినులు సాధించడం జరిగింది. ఇది గొప్ప విజయం. ఎందుకంటే మా దగ్గర సాధారణమైనటువంటి విద్యార్థులు ఉంటారు, వీళ్ళతో మేము అసాధారణమైన ఫలితాలు సాధించడంలో మరి ప్రభుత్వం వారు సిఎస్సి వారు కానివ్వండి, ఎస్సీఆర్టీ వారు కానివ్వండి, జిల్లా విద్యాశాఖ అధికారిని కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలతోటి, అలానే మా ప్రధానోపాధ్యాయుని గారి నిరంతర పర్యవేక్షణతోటి మరి చక్కగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ బోధించడం వలన విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టి చక్కటి విద్యను అందించడంలో ఈ ఉపాధ్యాయులు నిష్ణాతులు. అలానే విద్యార్థినులు కూడా చాలా క్రమశిక్షణతోటి మరి చదువు నేర్చుకొని వాళ్ళ యొక్క కృషిని ఈరోజు మనం ఫలితాల రూపంలో చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మా ఉపాధ్యాయుల బృందం తరపున మేము కోరుకుంటున్నాము. ఇలాంటి ఫలితాలని ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రయత్నిస్తుందని చెప్పి మరొకసారి చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.